హాయ్ ఫ్రెండ్స్, పెద్ది మూవీ సూపర్ హిట్టా లేదా ఓవర్ హైపా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అసలు పెద్ది మూవీ చూడాలా వద్దా? మీకు తెలిసే ఉంటుంది ఇది స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉన్న మూవీ అని. ఈ మూవీలో ఒకటి కాదు, రెండు కాదు, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ రేసు అన్నీ ఉన్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సనాకి ఇది రెండో సినిమా. ఇక స్టోరీ విషయానికొస్తే తన ఊరి గౌరవాన్ని కాపాడడానికి, ఊరి పరువును నిలబెట్టడానికి తను స్పోర్ట్స్ ద్వారా సాధిద్దాం అనుకుంటాడు. ఈ మూవీ రామ్ చరణ్దే మొత్తం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ చేసిన కష్టపడిన దానికి మనం చాలా మెచ్చుకోవాల్సిందే. ఒక కూలీగా తన బాడీ ఎలా ఉంటుంది, తర్వాత ఒక క్రికెటర్గా, ఒక రెజ్లర్గా, రన్నింగ్ రేస్లో కూడా తను బాడీ ఎంత ట్రాన్స్ఫర్మ్ అయింది, ఎంత అలా ఉంది, ఈ క్యారెక్టర్లో కూడా ఎమోషన్ అనేది ఎలా ఉన్నది అనేది మనం చాలా మెచ్చుకోవచ్చు. అంత బాగా యాక్ట్ చేశాడు రామ్ చరణ్. ఈ క్యారెక్టర్ ఎలివేషన్ మన ముందుకు వచ్చేసరికి ఆ క్యారెక్టర్లో ఉండే ఎమోషన్ ఇవన్నీ చూస్తే రామ్ చరణ్ కంట దీనికి ఇంకెవరు న్యాయం చేయలేరు అని అనిపిస్తుంది మనకు. మీకు ఎక్కడ కథలో ట్రైన్డ్ క్రికెటర్ లాగా కానీ, ట్రైన్డ్ రెజ్లర్ లాగా కానీ కనబడరు. తన ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఒక కూలీ దగ్గర నుంచి తను ఒక ప్లేయర్గా ఎదగడం అదంతా కూడా తన ఊరి ప్రజల కోసం, తన ఊరి కోసం తను గెలిచే విధానంలాగే కనబడుతుంది కానీ ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ లాగా అలా ఉండదన్నమాట. ఎమోషనల్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందు మిమ్మల్ని సీట్ ఎడ్జ్కి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది కథన విధానం. తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఎమోషన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ సీన్కి మీరు ఫిదా అయిపోతారనమాట. పూర్తిగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు ఈ మూవీ. జగపతి బాబు తనకి ఈ మధ్యకాలంలో మంచి సినిమా పడినట్టే ఈ పెద్ది మూవీ ద్వారా. తనను ఎంత బాగా చేశారంటే మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక బొమ్మని రాణి, రవికిషన్ ఇలా చాలా మంది పెద్ద పెద్ద నటులంతా ఇందులో ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన పాత్రల మేరకు న్యాయం చేశారని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. రెజ్లింగ్ చేసే ప్లేస్ కానీ, ఆ పొలాలు కానీ, ఆ సీన్సే మనకి ఆ స్టోరీని చెప్పేస్తాయి అన్నమాట. వేరేగా చెప్పక్కర్లేదు. ఆ సీన్సే మనకి ఎంతో బాగా కనిపిస్తాయి. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందరికీ తెలిసిందే కదా, ఎంత బాగుంటుందో. చిక్రీ చిక్రీ సాంగ్ ఆల్రెడీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా ఐటెం సాంగ్ అస్సలు నచ్చలేదు. అసలు ఇంత సీరియస్ స్టోరీ పట్టుకొని ఆ ఐటెం సాంగ్ పెట్టడం అనవసరమేమో అనిపించింది. ఇక జాన్వీ కపూర్ ఫస్ట్ హాఫ్ అంతా జాన్వీ కపూర్, రామ్ చరణ్ వాళ్ళిద్దరు లవ్ ఇదంతా చూపించాడు. కానీ ఈ మూవీకి జాన్వీ కపూర్ ఆ సీన్స్ అవన్నీ అంత నప్పినట్టయితే నాకు అనిపించలేదు. ఇంకా వేరేగా తీసుంటే ఇంకా చాలా బాగుండు. జాన్వీ కపూర్ పోర్షన్ ఐటెం సాంగ్స్ లేకుండా దీన్ని ఇంకా బాగా తీయొచ్చు అనిపిస్తుంది బుచ్చిబాబు. తన లక్ష్యమే ఊరి ప్రజల కోసం, ఊరిని కాపాడడం కోసం అంటూ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో ఈ లవ్ సీన్స్, పాటలు ఇవన్నీ చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటాయి మనకి. జాన్వీ కపూర్ ప్లస్ పాయింట్ అనుకున్నారు అందరూ. నాకైతే అంత ఇదిగా ఏం అనిపించలేదు. తనకి అంత ఇంపార్టెన్స్ కూడా ఉన్నట్టు అనిపించలేదు. ఓన్లీ పాటల కోసం అన్నట్టే ఉంది. ఇంత మంచి టాపిక్ ఎంచుకున్నప్పుడు ఏదో రెగ్యులర్ మూవీస్ లాగా ఒక ఐటెం సాంగ్ ఉండాలి, 2-3 డ్యూయెట్లు ఉండాలి. అలా తీస్తే ఈ సినిమాకున్న వాల్యూ, ఆ సినిమా అంత చక్కగా బాగుంది. స్పోర్ట్స్ మీద, ఆ స్పోర్ట్స్ ద్వారా మనం ఎలా వెళ్ళాలి, గివప్ ఇవ్వకూడదు అని అంత మంచి సందేశం ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టడం అంత నచ్చలేదు నాకు. పెద్ద సినిమా ఓవర్ హైపా అంటే కానే కాదు. చాలా 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 బాగుంది. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి కానీ అసలు రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, తన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ప్రతి స్పోర్ట్ నుంచి, అంటే ఒక పల్లెటూరి అబ్బాయి దగ్గర నుంచి ఒక స్పోర్ట్స్ ఆడే అబ్బాయి వరకు చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. ఒక్కొక్క సీన్ అయితే అతను చాలా బాగా మొత్తం తన భుజాలపైన వేసుకున్నట్టు చేశారనమాట. ఖచ్చితంగా మనకి ఎమోషనల్ అవుతాం, ఏడుపు వస్తుంది. చాలా బాగుంది మూవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.